ఈరోజు ఈ అగ్నిలోనే నా హృదయం, నా ఆత్మ, నా సర్వస్వం కాలి బూడిదైపోతున్నాయి. నా లోపల ఒక అగ్ని మండుతుంది. అది బగబగ మండుతుంది. ఇక్కడ ఎవరికి అది కనిపించడం లేదా? సరే అయితే సరే. ఈరోజు ఈ కాలిపోయిన హృదయం తమాషాని మీరంతా కళ్ళారా చూస్తారు. చూడండి, చూడండి ఈ మంటని. చూడండి, చూడండి. మీరందరూ చూడండి ఎలా మండుతుందో. చూడండి బాగా. చాలు సాగర్, ఎందుకు ఇలా అవమానపరుస్తున్నావు? నిన్ను కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా మా మీద నీకంత కోపంగా ఉంటే మమ్మల్ని ఆ మంటల్లో వేసి తగలబెట్టు. ఇలా చేస్తావా? నిన్ను ఎంత ముద్దు చేసి పెద్ద చేసాం మేము. నువ్వు మమ్మల్ని ఎగతాళి పాలు చేస్తావా? నీతో పాటు మమ్మల్ని కూడా గేల్ చేస్తావా? ఒక్కసారి నా గురించి ఆలోచించు. మీ నాన్నగారి గురించి ఆలోచించు. ఆయన ఎంత బాధపడుతూ ఉంటారో. మా మీద నీకంత పగ, ద్వేషం ఉంటే మమ్మల్ని ఈ రోజే ఈ మంటల్లో తగలబెట్టు. లేదు మమ్మీ, ఈ మంటల్లో నేనొక్కడిని కాలిపోవాలి. నా తలరాతలో అలాగే ఉంది. అదే నాకు శిక్ష కూడా. నీకు కొంచెం కూడా సిగ్గులేదు కదా? ఇదేగా నువ్వు కోరుకున్నది? సాగర్ నాశనం అయిపోవాలనేగా? ఈ కుటుంబం మొత్తం నాశనం అయితే తప్ప నీకు మనశ్శాంతిగా ఉంటదా? ఎన్నో ఏళ్లు చూపించిన ప్రేమకి ఇదేనా నువ్వు ఇస్తున్న ప్రతిఫలం? ఈ ఇంటిని, సాగర్ని అంతం చేసేసావు కదా. ఇంకేం చేయదలుచుకున్నావు నువ్వు? కొంచెం చెప్పు నాకు. మాధవి, మొత్తం అంతా తెలుసు నాకు. నువ్వు ఇంటికి మళ్ళీ ఎందుకు వచ్చావో తెలుసు. మా అందరినీ నాశనం చేయడానికేగా వచ్చావు. అందరినీ తగలబెట్టి బూడిద చేయాలనుకుంటున్నావు. మా అబ్బాయి మీద పగ సాధిస్తున్నావు కదూ. తను నాశనం చేయాలన్నదేగా నీ ఉద్దేశం. తన దాంపత్యం ఆరంభం కాకముందే దాన్ని నాశనం చేయాలనుకున్నావు. ఇదేనా నీకు కావాల్సిందే? అత్తయ్య గారు చాలా సరిగ్గా చెప్పారు. ఈ ఇంటిని పిల్ల సర్వనాశనం చేస్తుందన్నారు. అదేగా చేసావు నువ్వు. సర్వనాశనం, నాశనం, నాశనం. గంగా, 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 ఏమిటి నువ్వు చేస్తున్న పని? గంగా ఆగు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇక్కడే ఉండిపోవడం నా తప్పు. అసలు మీ మాటలు ఎందుకు వినాలి? నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? గంగా, గంగా, ప్లీజ్ గంగా, నేను చెప్పేది విను. సుప్రియ, నన్ను ఆపడానికి ట్రై చేయి. గంగా, అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్లీజ్ నన్ను వెళ్ళి మాట విను. గంగా, ప్రదీప్ ని రానివ్వప్పుడు మాట్లాడడానికి ఏముంది సుప్రియ? ఇంకేం మాటలు? చిన్నమ్మ గారి మాటలు నువ్వు వినలేదా? ఈ ఇంట్లో జరుగుతున్న తప్పులన్నిటికీ నేనే కారణమట. నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం సాగర్ కాపురం ఆరంభం కాదన్నారు. మరిక నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయినట్టు? ఎందుకు ఆలోచించలేదు? నేను ఇక్కడ ఈ ఇంట్లోనే ఉంటే ఎప్పట్లాగే ఏం జరిగినా అన్నింటికి నన్నే నిందిస్తారని నాకెందుకు తట్టలేదు? నువ్వు విన్నావుగా సుప్రియ, చిన్నమ్మ గారి మాటలు. సాగర్ వైవాహిక జీవితం నేను నాశనం చేస్తున్నానన్నారు. తన సంతోషం నాకు ఇష్టం లేదన్నారు. ఆవిడ నా మీద ఎంత పెద్ద నింద మోపారు. ఇక నేను భరించలేను సుప్రియ. సహించలేను. ప్లీజ్ సుప్రియ, ప్లీజ్ నన్ను ఆపు. నీ సామాన్లన్నీ మళ్ళీ తిరిగి లోపల పెట్టు. ప్లీజ్ ప్రదీప్ బాబు, నన్ను ఈసారి ఆపద్దు. వదులవి, పెట్టిక్కడ. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు.
ఆ మాత్రం హక్కుందా లేదా నాకు? ఇంతకాలం నా మీద చూపించిన గౌరవం ఇదేనా? ప్లీజ్ ప్రదీప్ బాబు, నీకు తెలుసుగా నేను ఎప్పుడు ఆడంబరానికి ఎలాంటి విలువ ఇవ్వనని. ప్లీజ్ ఈసారి నన్ను వెళ్ళనివ్వు. చాలు, ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని నేను నీకు చెప్పానా లేదా? నేను వద్దన్న తర్వాత కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానంటే ఇవాళతో మన ఇద్దరు బంధం ముగిసిపోయినట్టే. వాళ్ళకి నా ఇంట్లోనే నా వాళ్ళని చూసి అంత కష్టంగా అంత బాధగా ఉందంటే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ప్రదీప్ బాబు, గంగా అలా ఏడవకొదినా, ఊరుకోదినా. ఇలా ఏడ్చి ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఆ పిల్ల ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇలాంటి నాటకాలు నడుస్తూనే ఉంటాయి. మరి నువ్వెందుకు ఏడుస్తున్నట్టు? ఏడవద్దుదినా. గంగ నన్ను మాట్లాడడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? ఎవరు అనుకున్నారు గంగ? ఇష్టపడినప్పుడు ఇంటికి తేవడానికి, అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి గెంటేయడానికి. తనను అవమానించే హక్కు మీ ఇంట్లో ఎవరికీ లేదు. అయినా దేనికి? ఏం చేసింది తను? నాకు జవాబు చెప్పండి. తనేం తప్పు చేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను, జవాబు చెప్పండి. మీరేమైనా అడగదలుచుకుంటే మీ అబ్బాయిని అడగండి. అడగండి తన్ని. ఎందుకు మళ్ళీ మళ్ళీ గంగ వెంట పడుతున్నాడు? అంత పెద్ద మోసం చేశాక తనకంత ధైర్యం ఎలా వచ్చింది? సాగర్ గనక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ప్రాబ్లం వాడితే, గంగది కాదు. ప్రదీప్, చాలు. మీలో ఏ ఒక్కరూ తనని పట్టించుకోనప్పుడు అలా తనని అవమానించే హక్కు కూడా మీకు లేదు. తను నాకు చెల్లెల్లాంటిది. తను ఉంటున్నది వాళ్ళ అన్నయ్య ఇంట్లో, మీ ఇంట్లో కాదు. అలాంటప్పుడు మీకేం కష్టం వచ్చింది? గంగని ఎవరు పల్లెత్తి మాట అనకూడదు, ఏమీ అనకూడదు. చాలా రాత్రి అయిపోయింది. సాగర్ ఎక్కడున్నాడో తెలీదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు సాగర్. ఎక్కడికి వెళ్ళాడు? ప్లీజ్ పికప్ ద ఫోన్ సాగర్. సాగర్, సాగర్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఫోన్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఐఎమ్ సో వరీడ్ అబౌట్ యూ సాగర్. నువ్వు బానే ఉన్నావు కదా సాగర్? ఏం జరిగింది సాగర్? ఆగు సాగర్, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఇలా నన్ను వదిలేసి బయటకు వెళ్ళకూడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు కూడా హక్కు ఆ ఉంటుంది పెళ్లికి సాగర్. ఎలాంటి విలువ లేదు జాహ్నవి. అర్థం చేసుకోవే నువ్వు. అది పెళ్ళే కాదు. సారీ జాహ్నవి, ఐఎమ్ సారీ. నేను పొరపాటు చేశాను. కోపం వచ్చేసరికి పిచ్చివాడిని అయిపోయాను. నిన్ను ఇలాంటి స్థితిలోకి లాక్కొచ్చేశాను. ఈ సంగతి నీకు కూడా బాగా తెలుసు, రైట్? నీకు అర్థం అయ్యే ఉంటుంది. అందుకని జాహ్నవి, నువ్వు కావాలనుకుంటే ఈ బంధం నుంచి విముక్తిరాలివి కావచ్చు. సారీ, ఐఎమ్ సారీ నాన్నగారు. నేను అజ్ఞానంలో పెద్ద తప్పు చేశాను. మీ మనసు చాలా బాధ పెట్టాను, అమ్మ మనసు కూడా. ఇక నేను మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను నాన్నగారు.